వెల్కమ్ టు ఎస్వి ఛానల్. మొబైల్, ట్యాబ్లు, ల్యాప్టాప్లను విపరీతంగా వాడడం వల్ల పిల్లలు కళ్ళలోని తేమను కోల్పోవడంతో పాటు అశ్వదృష్టి లోపానికి గురవుతున్నారని వైద్యులు హెచ్చరించారు. దాదాపు 10,000 మంది పిల్లల కళ్లను పరీక్షించిన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన నేత్ర వైద్యులు ప్రతి ముగ్గురు విద్యార్థులలో ఒకరికై కళ్లజోడు అవసరమవుతుందని గుర్తించారు. చిన్నారుల కళ్లపై గ్యాడ్జెట్ల ప్రభావాన్ని కాన్పూర్కు చెందిన నేత్ర వైద్యులు ఇటీవల పరిశోధన చేశారు. ఇందులో భాగంగా నగరంలోని 29 పాఠశాలల విద్యార్థులకు కండ్ల పరీక్షలు నిర్వహించారు. అనేక మంది చిన్నారులు బ్లాక్ బోర్డులను సరిగ్గా చూడలేకపోతున్నట్లు గుర్తించారు. కండ్ల మంట, కండ్ల పొడిగా మారుతున్నప్పటికీ ఈ విషయాలను తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావడం లేదని నేత్ర వైద్యురాలు పేర్కొన్నారు. శీతాకాలంలో కాలుష్యంతో పాటు దుమ్ము, చల్లని గాలి గదులలోనే ఉంటూ గంటల పాటు స్క్రీన్లకు అతుక్కుపోవడం సమస్యలను మరింత పెంచుతుందని తెలిపారు. పలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చిన్నారులు వీటి బారిన పడకుండా కాపాడవచ్చని సూచించారు. ఎస్వి ఛానల్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.